హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి స్వీట్ చేసుకుందామండి. మనకి చలికాలంలో ఎక్కువ దొరుకుతుంది. క్యారెట్ కీర్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఈ విధంగా మీరు చేసి చూడండి, ఎంత బాగుంటుందో టేస్ట్. స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకుందాము. ఒక 4 టీ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నానండి. ఇది నెయ్యిల్ని వేయించుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం నెయ్యిల్ని వేపుకోవాలండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకుందాము. హాఫ్ కప్పు బాదం, హాఫ్ కప్పు కాజు లైట్గా వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తీసి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో ఒక హాఫ్ కేజీ అండి సన్నగా తురిమి పెట్టుకోవాలి. క్యారెట్ రెడ్ ఉంటుందండి. క్యారెట్ మొత్తం మూత పెట్టాకనే లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకోవాలి. చాలా టైం పడుతుంది. ఒక 5-10 నిమిషాలు అవుతుందండి కంపల్సరీ. స్టవ్ చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపుకోండి. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. మొత్తం నెయ్యిల్ని ఈ క్యారెట్ మొత్తం మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ని కూడా మంచిగా వేపుకోవాలి. మనం ఇందులో పాలు వేయకపోతే హల్వా అయిపోతుందండి. నేను కీర్ చేస్తున్నాను. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే హల్వా అయిపోతుంది. హల్వా లాగా కూడా చేసుకోవచ్చు, కానీ పాలతో చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీరే నాకు చెప్తారు. అంత బాగుంటుంది టేస్ట్. నెమ్మదిగా వేపుకోవాలి. కొంచెం కూడా మాడనివ్వదండి. చిన్నగా సిమ్లో పెట్టేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన ఒక 1 లీటర్ పాలు పోసుకుంటున్నాను. చిక్కటి పోయండి. చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. హాఫ్ లీటర్ పడతాయా అనుకుంటున్నా, కంపల్సరీ పడతాయండి. ఆయన పాలు కూడా వేసేసుకుందాము. హాఫ్ లీటర్ కంపల్సరీ పడుతుంది. ఈ క్యారెట్ స్వీట్ క్యారెట్ అండి. ఇది క్యారెట్ గాజర్ అని అంటారు. సన్నగా పొడువుగా ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు దొరికే క్యారెట్తో అంతగా బాగోదు. ఈ క్యారెట్ దొరికినప్పుడే మనం చేసుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ వేసాను. మనం వేయించి పెట్టుకున్న కాజు బాదం వేసుకోవాలి. అయిపోయినట్లేనండి క్యారెట్ కీర్. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టపడి తింటారు. మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.